వీర హనుమాన్ తరువాయి భాగం. విభీషణుడి విషయంలో హనుమంతుడిచ్చిన సలహా విన్న మీదట రాముడు అందరూ వినేటట్టుగా ఇలా అన్నాడు. విభీషణుడు చెడ్డవాడే అయినప్పటికీ శరణాగతి కోరిన వాడిని విడిచిపుచ్చటం అధర్మం. ఇతను చెడ్డవాడైనా మంచివాడైనా అతనితో మనకేం పని అని సుగ్రీవుడు అడిగాడు. చిక్కులలో ఉన్న అన్నను విడిచి వచ్చిన వాడు కృతజ్ఞుడని, ఎవరినైనా విడవగలడని సుగ్రీవుడి అభిప్రాయం. రాముడు లక్ష్మణుడితో సుగ్రీవుడి అభిప్రాయాన్ని ఖండిస్తూ మాట్లాడాడు. జ్ఞాతల మధ్య వైరం ఉంటుంది. అన్నకు భయపడి విభీషణుడు వచ్చాడు. అతనికి అన్నరాజ్యం కావాలి. అందుచేత అతను రాముణ్ణి వానరులను విడిచిపుచ్చాడు. మనల్ని చంపటానికే రావణుడు ఇతన్ని పంపి ఉంటాడు. ఇతన్ని చేరదీయటం అపాయకరం అన్నాడు లక్ష్మణుడు. రావణుడి తమ్ముణ్ణి ఎలా నమ్మటం అని సుగ్రీవుడు అడిగాడు. కాని రాముడు శరణాగతుడికి ఆశ్రయం ఇవ్వటం పరమధర్మమని, అతన్ని నిరాకరించటం మహాపాపమని, అతను విభీషణుడి వేషంలో వచ్చిన రావణుడి అయినా చేరదీస్తానని చెప్పి అతను తీసుకురమ్మని సుగ్రీవుడితో అన్నాడు. సుగ్రీవుడు వెళ్ళి వెంటనే విభీషణుడితో తిరిగి వచ్చాడు. విభీషణుడు తన వెంట ఉన్న నలుగురు రాక్షసులతో సహా రాముడి పాదాలకు వందనం చేసి, నేను రావణుడి తమ్ముణ్ణి, అతను నన్ను అవమానించాడు, అందుచేత నిన్ను శరణుజొచ్చాను. అందుకోసం నేను లంకలో నా వాళ్ళందరినీ, బంధుమిత్రులను, భార్యా బిడ్డలను, నా సంపద అంతటినీ వదిలిపెట్టాను. ఇక నా రాజ్యము, జీవితము, సుఖము నీ ఆధీనంలోనే ఉన్నాయి అన్నాడు. రాముడు చెవులకు ఈ మాటలు ఎంతో మధురంగా సోకాయి. అతను విభీషణ్ణి రాక్షసుల బలబలాలను వివరించి చెప్పమని అడిగాడు. విభీషణుడు ఇలా చెప్పాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల రావణుడు గంధర్వులకు గాని, నాగులకు గాని, రాక్షసులకు గాని, ఏ భూతాలకు గాని ఓడడు. అతని తమ్ముడు విభీషణుడికి అన్న అయిన కుంభకర్ణుడి పరాక్రమంలో ఇంద్రుడికి తీసిపోడు. రావణుడి కొడుకు ఇంద్రజిత్తు తన వేళ్లకు, శరీరానికి అభేద్యమైన కవచాలు ధరించి యుద్ధం చేస్తూనే అదృశ్యం కాగలడు. అందుకోసం అతను యుద్ధం మధ్యలోనే అగ్నిని అర్చిస్తాడు. రావణుడి సేనాపతులు, దిక్పాలకులకు సమమైన పరాక్రమం కలిగిన వాళ్ళు, ఇష్టం వచ్చిన రూపం ధరించగల రాక్షసులు లంకలో అసంఖ్యలో ఉన్నారు. అలాంటి రాక్షసుల సహాయంతో రావణుడు దిక్పాలకులను జయించాడు. అంతా విని రాముడు, నేను రావణుని అతని రాక్షస వీరులను చంపి నేను లంకకు రాజుగా చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. రావణుని అతని బంధువులతో సహా చంపక నేను అయోధ్యకు తిరిగి వెళ్ళను. నా తమ్ముళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అని విభీషణుడితో అన్నాడు. ఈ మాటలు విని విభీషణుడు రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి, నేను కూడా నా శక్తి కొద్దీ రాక్షసులను చంపటానికి, లంకా నగరాన్ని జయించడానికి సహాయపడతాను. శత్రువులతో యుద్ధం చేస్తాను అన్నాడు. రాముడు సంతోషంతో విభీషణ్ణి కౌగిలించుకొని లక్ష్మణుడితో, లక్ష్మణ, సముద్ర జలం తెచ్చి విభీషణ్ణి రాక్షసరాజుగా అభిషేకించు అన్నాడు. వానరుల మధ్య విభీషణుడికి రాక్షస రాజ్యాభిషేకం జరిగింది. వానరులు సింహనాదాలు చేసి రాముణ్ణి పొగిడారు. తరువాత సుగ్రీవుడు, హనుమంతుడు ఏకాంతంగా విభీషణుడితో, మనమంతా ఈ వానరులతో సహా ఈ మహాసముద్రాన్ని ఎలా దాటం అన్నారు. దానికి విభీషణుడు, రాముడు సముద్రుడి శరణు పొందాలి. రాముడి పూర్వుడైన సగరుడు సముద్రానికి ఎంతో మేలు చేశాడు కనుక సముద్రుడు రామకార్యానికి అన్ని విధాలా సహాయపడతాడు అన్నాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్న చోటికి వచ్చి విభీషణుడు చెప్పిన మాట చెప్పాడు. రాముడు విభీషణుడి సలహాతో తృప్తిపడి సుగ్రీవుణ్ణి, లక్ష్మణుణ్ణి వాళ్ళ అభిప్రాయం అడిగాడు. వాళ్ళు కూడా విభీషణుడి అభిప్రాయాన్నే బలపరిచారు. అప్పుడు రాముడు సముద్ర తీరాన దర్భలు పరిచి వాటిపైన పడుకున్నాడు. ఇదే సమయంలో రావణుడు చారుడైన శార్దూలుడు అనే రాక్షసుడు వచ్చి వానరసేన అంతా కలయజూసి వెళ్ళి రావణుడితో ఇలా చెప్పాడు. వానర భల్లూక సేన మరో సముద్రంలాగున్నది. రామలక్ష్మణులు ఉత్తమ యుద్ధాలు ధరించి సీత కోసం రావటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సముద్రం దగ్గర విడిసి ఉన్నారు. నేను పై పైన చూసి వచ్చాను. వివరంగా చూసి రావటానికి ఎవరినైనా పంపు. రావణుడు శుకుడు అనే రాక్షసుడితో సుగ్రీవుడితో ఇలా చెప్పమన్నాడు. సుగ్రీవుడా, నేను రాముడి భార్యను తీసుకురావటానికి వానర రాజైన నీకు ఏమిటి సంబంధం? ఏమీ లేదు. నువ్వు బుద్ధిమంతుడివి. బాగా ఆలోచించుకొని కిష్కిందకు తిరిగి వెళ్ళు. దేవతలు, గంధర్వులు ప్రవేశించలేని లంకా నగరాన్ని వానరులు ప్రవేశిస్తున్నారన్నది ఒట్టి మాట. శుకుడు రావణుడి సందేశాన్ని విని పక్షి రూపం ధరించి వానర సేనులున్న ఉత్తర తీరానికి చేరాడు. వాడు సుగ్రీవుడికి ఎగువగా ఆకాశంలోనే ఉండి రావణుడు చెప్పమన్న మాటలు చెప్పాడు. అలా మాట్లాడే శుకుణ్ణి చంపేద్దామని వేగంగా కొందరు వానరులు ఆకాశంలోకి లేచి శుకుణ్ణి పట్టుకొని నేలకేసి కొట్టారు. వాడు రాముడితో, రాముడా, దూతను చంపవచ్చునా? ఈ వానరులు నన్ను చంపేస్తున్నారు, వద్దని చెప్పు అన్నాడు. రాముడు వానరులను వారించాడు. శుకుడు రెక్కలు విదిల్చి ఆకాశంలోకి ఎగిరి
సుగ్రీవ, రావణుడితో ఏం చెప్పమంటావు అని అడిగాడు. సుగ్రీవుడు రావణుడితో తన మాటగా ఇలా చెప్పమని సుకుడితో అన్నాడు. నువ్వు నాకు స్నేహితుడివి కావు. నువ్వు నాకు ఎలాంటి ఉపకారం చేసి ఉండలేదు. పైపెచ్చు నా స్నేహితుడైన రాముడికి శత్రువు, నా శత్రువైన వాళ్ళకి మిత్రుడివి. ఈ రెండు విధాలా నాకు శత్రువు. వాలి చచ్చినట్టు నువ్వు చస్తావు. నేను నిన్ను, నీ కొడుకులను, బంధువులను, దాయాదులను చంపేస్తాను. త్వరలోనే మహాసేనతో లంకకు వచ్చి దాన్ని నిర్మూలిస్తాను. రాముడి బారి నుంచి నిన్ను దేవేంద్రాదులు కూడా రక్షించలేరు. సీతను అపహరించడం గొప్ప కాదు. రామలక్ష్మణులకు భయపడి వాళ్ళు లేని సమయంలో ఆ పని చేశావు. వాళ్ళు చేతిలో నీకు చావు మూడింది. ఈ సందేశంతో శుకుడు వెళ్ళిపోకుండా అంగదుడు అడ్డు తగిలి సుగ్రీవుడితో, వీడు దూత కాదు, రావణుడి వేగులాగా ఉన్నాడు, మన సేనలను పరిశీలిస్తున్నాడు అన్నాడు. వెంటనే సుగ్రీవుడు శుకుని పట్టుకోమని వానరులకు ఆజ్ఞాపించాడు. శుకుడు మళ్లీ వానరులకు చిక్కి, అయ్యో నా రెక్కలు విరిచారు, కళ్ళు పీకుతున్నారు అని ఆక్రోశించేసరికి రాముడు అడ్డుపడ్డాడు. వాణ్ణి వానరుల బారి నుంచి విడిపించాడు. తరువాత రాముడు సముద్ర తీరాన దర్భలు పరిచి సముద్రానికి నమస్కారం చేసి చెయ్యి తలకిందలా పెట్టుకొని దర్భల మీద పడుకున్నాడు. అతని ముఖం సముద్రం కేసి ఉన్నది. అతనలా పడుకొని సముద్రుణ్ణి ధ్యానిస్తూ 3 రాత్రులు గడిపాడు. కానీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. రాముడికి కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. అతను లక్ష్మణుడితో, ఈ సముద్రుడు ఎందుకు రాడు? అతడికి ఎంత గర్వం! నా బాణాలతో ఈ సముద్రంలోని ప్రాణులన్నింటినీ చంపి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాను. నా విల్లు బాణాలు తీసుకురా అన్నాడు. లక్ష్మణుడు వాటిని తెచ్చిచ్చాడు. రాముడు విల్లు ఎక్కుపెట్టి వజ్రాయుధాల్లాంటి బాణాలను సముద్రం మీద ప్రయోగించాడు. అవి సముద్ర జలంలో ప్రవేశించి తరంగాలు, పొగలు భయంకరంగా లేపాయి. రాముడు ఇంకా బాణాలు వేయబోవటం చూసి, ఇలా అయితే 3 లోకాలు మండిపోతాయనుకొని, వద్దు వద్దు, మరి బాణాలు వేయకు అంటూ రాముడు విల్లు పట్టుకున్నాడు లక్ష్మణుడు. అయితే ఇంకా సముద్రుడు కనిపించలేదు. అందుచేత రాముడు సముద్రుడితో, ఓ సముద్రుడా, నిన్ను నా బాణాలతో ఎండగెట్టేసి ఎడారి చేస్తాను. నా బల పరాక్రమాలను నువ్వు ఊహించను కూడా లేవు. నీ అజ్ఞానానికి కారణం నీలో ఉన్న దానవులతో నువ్వు చేసిన స్నేహమై ఉంటుంది అన్నాడు. ఇలా అని రాముడు తన వింటికి బ్రహ్మాస్త్రం సంధించి చెవిదాకా లాగి విడవటానికి సిద్ధంగా ఉండగా ఆకాశము, భూమి దద్దరిల్లాయి. కొండలు గజగజలాడాయి. ఒక్కసారిగా చీకటి కమ్మినట్లయింది. ఆకాశంలో ప్రచండమైన వాయువులు వీచాయి. ప్రాణులు ఆర్తనాదాలు చేశాయి. సముద్రం ఒక యోజనం వెనక్కు తీసింది. అది చూసి రాముడు తన అస్త్రాన్ని వదలడం మానుకున్నాడు. అంతలో సముద్రం మధ్యలో సముద్రుడు కనిపించాడు. అతను వైడూర్య కాంతి కలిగి ఉన్నది. అతను దివ్య పుష్పమాలికలు ధరించి బంగారు ఆభరణాలు అలంకరించుకొని గంగా, సింధు మొదలైన నదులను వెంటబెట్టుకొని సాక్షాత్కరించాడు. సముద్రుడు రాముడి వద్దకు వచ్చి చేతులు జోడించి, రామా, లోతు, గాంభీర్యము నా సహజ గుణాలు. నా జలాన్ని స్తంభించటం నాకు శక్యం కాదు. నా చేతిలో ఉన్నదేమంటే, నీ సేన నన్ను దాటేదాకా సముద్ర ప్రాణుల వల్ల మీకు ఎలాంటి భయం లేకుండా నేను చూడగలను అన్నాడు. అలా అయితే ఈ ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడ ప్రయోగించను అని రాముడు సముద్రుడిని అడిగాడు. ఇటు ఉత్తరంగా ఒక ప్రదేశం ఉన్నది. అక్కడ అబీరులనే పాపాత్ములు ఉండి పాపకార్యాలు చేస్తున్నారు. నీ బాణాన్ని వారిపైన ప్రయోగించు, సర్వనాశనం చెయ్యి అన్నాడు సముద్రుడు రాముడితో. రాముడు సముద్రుడు చెప్పినట్లే చేశాడు. అది పడిన చోట సర్వనాశనం అయిపోయింది. బాణం పడిన చోట పాతాళజలం పైకి వచ్చింది. దానికి వ్రణకూపమని పేరు. తరువాత సముద్రుడు రాముడితో, నలుడు అనే వానరుడు విశ్వకర్మ కొడుకు. ఇతను సముద్రం మీద సేతువు కడతాడు. ఆ సేతువు నీటిలో మునిగిపోకుండా నేను చేస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నలుడు రాముడితో తాను విశ్వకర్మ కొడుకునేనని, విశ్వకర్మ నుంచి వరాలు పొందానని, సేతువు కట్టడం తనకు సాధ్యమేనని, కావాలంటే వానరులు అప్పటికప్పుడే సేతువును కట్టడం కాలయాపన చేయకుండా ప్రారంభించవచ్చునని అన్నాడు. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.